హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నారిసేన వంటిల్లు. నవరాత్రుల్లో రెండో రోజైన ఈరోజు అమ్మవారు మనకి బాలా త్రిపుర సుందరిగా అలంకరణలో కనిపిస్తారు. ఆ అమ్మవారికి ఈరోజు దద్దోజనం చాలా ఇష్టం. దాన్ని నైవేద్యంగా మనం చేద్దాం. దానికి కావాల్సిన పదార్థములు: అన్నము, పెరుగు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, దానిమ్మ గింజలు, ఉప్పు, నూనె, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం, కరివేపాకు. దద్దోజనం తయారు చేసుకునే విధానము. శశి, నేను తయారు చేస్తాను. ఓకే అండి, చేయండి. చెప్పండి. ఓకే ఓకే. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. మీరు చెప్తా ఉండండి. ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేసేయండి. ఫస్ట్ మొత్తం వేస్తున్నాను. వేసేయండి. 2 స్పూన్స్ అండి ఆయిల్. కొంచెం వేడి వచ్చాక ఎండుమిర్చి, ఆవాలు మొత్తం వేసేయాలా? వేసేయండి. కొంచెం వేసేయండి. కొంచెం చిన్నగా పెట్టుకోవాలి. అది పచ్చిశనగపప్పు. పచ్చిశనగపప్పు, ఇది పచ్చిమిర్చి వేయండి. కరివేపాకు, అల్లం, కొంచెం కరివేపాకు, అల్లం, కొంచెం కరివేపాకు, కొన్ని మిరియాలు వేయండి. చాలు చాలు చాలు. మనకి పోపు రెడీ అవుతుందండి. తర్వాత ఇప్పుడు రైస్ ఉంది కదా, ఈ రైస్ నేను ఆల్రెడీ మనం ఒక గ్లాస్కి నార్మల్గా అయితే 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటాము. దీనికి దద్దోజనానికి కొంచెం మెత్తగా ఉండాలి కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ 3 గ్లాసెస్ వాటర్ వేసి రైస్ వండి పెట్టాను. దీన్ని ఇప్పుడు వసంత గారు రెడీ చేస్తారు. రైస్ వేయాలా? పసుపు వేయాలా? వద్దు. పసుపు వేస్తాను. ఇది వేగిన తర్వాత రైస్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేయండి. ఇప్పుడు అది దీంట్లో లైట్గా ఉప్పు వేయండి. రైస్లో ఈ రైస్కి సరిపోను ఉప్పు వేయండి. చాలు. 1 స్పూన్తో తిప్పేసి ఇది దీంట్లో వేసుకోవాలి. పెరుగు వేయాలి. పెరుగు వేసాక లాస్ట్లో మనం పోపు దీంట్లో వేసేయాలి. పెరుగు వేస్తా ఉన్నాను స్పూన్. మనకి రైస్ మెత్తగా ఉంటే మంచిగా ఉంటుంది. కొంచెం అన్నం కూడా లైట్గా వేడి ఉండాలి. వేడి ఉన్నప్పుడే పెరుగు వేయాలి. మరి ఆరిపోతే మనకి అన్నం గట్టిగా అయిపోతుంది. మనం 1 కప్పు రైస్ తీసుకుంటే 3 కప్స్ పెరుగు పడుతుందండి దాంట్లోకి. మొత్తం పడుతుంది. మొత్తం వేసేయాలా? తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది అనుకుంటా. కొంచెం సరిపోతుంది. ఇప్పుడు ఆ పోపు దీంట్లో వేసి అది లాస్ట్ పైన గార్నిష్ కోసము. పిల్లలకు కూడా చాలా మంచిదండి. అమ్మవారికి కూడా మంచిది. ఎరుపు అంటే చాలా ఇష్టం కదా అమ్మవారికి. మనకి దద్దోజనం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి గార్నిష్గా మనం దానిమ్మ గింజలు వేద్దాము. వేసేయండి. అమ్మవారికి ఇష్టము, పిల్లలకి ఇష్టం, అందరికి ఇష్టం. వసంతగా సూపర్ గార్నిష్ చేశారు. ఓకే. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం దద్దోజనం రెడీ అండి. ఇంకా అమ్మవారికి పెడదాము, మనం కూడా సేవిద్దాము. మనల్ని అమ్మవారు దీవిస్తారు. ఈరోజు రెండో రోజు కాబట్టి అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం పెట్టామండి. రేపు ఇంకొక నైవేద్యంతో వస్తాము మీ ముందుకు.
ఇలాంటి ఇంకా ఎన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.